హలో ఎవ్రీవన్. చాలామంది పేరెంట్స్‌కి అండ్ స్టూడెంట్స్‌కి ఈ టైంలో చాలా డౌట్స్ ఉంటాయి. ఇది సర్వసాధారణం. సో, మీ డౌట్స్‌కి క్లారిఫికేషన్ ఈ వీడియోలో ఇస్తాను స్టూడెంట్స్. మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి. మీ ఫ్రెండ్ డౌట్స్ ఉన్నా మీకు కూడా క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి, సో, లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకో విషయం ఏంటంటే నేను ఈరోజు 10:30కి లైవ్ సెషన్ అయితే కండక్ట్ చేస్తాను. మీరందరూ జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి. మెయిన్‌గా ఎవరైతే రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నారో ఫిజికల్‌గా కాలేజ్‌కి, సో, మీకక్కడ ఏదైనా అప్డేట్స్ ఉంటే లైవ్‌గా ఇవ్వండి. ఎక్కువ డాక్యుమెంట్స్ అడుగుతున్నారా? నేను చెప్పిన వీడియో కంటే ఇంకా తక్కువ అడుగుతున్నారా? ఫీజ్ ఎంత? ఏంటి అనేది లైవ్‌గా మీరు ఒకవేళ సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక సజెషన్ ఏంటి అంటే, మీ గవర్నమెంట్ కాలేజ్‌లో గాని, ప్రైవేట్ కాలేజ్ గాని సీట్ వస్తే ముందుగా సెక్యూర్ చేసుకోండి. ఏ విధంగా సెక్యూర్ చేసుకోవాలి? పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి. సెల్ఫ్ రిపోర్ట్ ఇన్ ద వెబ్‌సైట్ జాయినింగ్ రిపోర్ట్ అండ్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఫిజికల్‌గా రిపోర్ట్ చేయండి కాలేజ్‌లో. ఏదైతే కాలేజ్‌లో వచ్చిందో ఫిజికల్‌గా కూడా రిపోర్ట్ చేసి ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో డాక్యుమెంట్స్ అవి సబ్మిట్ చేయండి. సో, ఈ ప్రాసెస్ చేస్తే మీ సీట్ సెక్యూర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ చేయకపోతే మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ రాకుంటే మీరు డేంజర్ జోన్‌లో పడతారు కాబట్టి ఫస్ట్ సెక్యూర్ చేసుకోండి. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇంకొక సజెషన్ ఏంటి అంటే ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్‌లో ఫీ రియంబర్స్‌మెంట్ లేదో ఆ స్టూడెంట్స్‌కి మాత్రమే ఈ సజెషన్. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకండి. పేమెంట్ ఆఫ్ ఫీ చేయకండి. రిపోర్ట్ చేయకండి. ఎందుకంటే 40,000 ఫీ పే చేయాలి. ఎక్స్‌ట్రా అడుగుతారు. అది కూడా పే చేయాలి కాబట్టి మీ పేరెంట్స్‌కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్‌గా మీరు ఫైనల్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది ఓన్లీ కేవలం ఎవరికి చెప్తున్నాను అంటే ఫీ రియంబర్స్‌మెంట్ లేక 40,000 ప్లస్ 10,000 ఎక్స్‌ట్రా పే చేయాలి. అంత బర్డెన్ ఒకటేసారి అంటే ఏ పేరెంట్‌కైతే ఇబ్బందే ఉంటుంది కాబట్టి అలాంటి స్టూడెంట్స్‌కి మాత్రమే ఈ సజెషన్. సార్ మళ్ళీ ఫైనల్ ఫేజ్‌లో నాకు 40,000 ప్లస్ 10,000 కట్టాలి. ఐ అగ్రీ. మళ్ళీ ఫైనల్ ఫేజ్‌లో సీట్ రాకపోతే నా పరిస్థితి ఏంటంటే మీరు ఇంటర్‌లో జాయిన్ అవ్వండి. పాలిటెక్నిక్ అండ్ ఇంటర్మీడియేట్ బోత్ ఆర్ వన్ అండ్ సేమ్. 50,000 కట్టేది మీకు బెటర్ కాలేజ్‌లో ఇంటికి దగ్గరగానే ఇంటర్మీడియేట్ చేయొచ్చు. ఇది కేవలం నా సజెషన్ మాత్రమే. సార్ ఐ గాట్ ఎ సీట్ అండ్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రాంచ్. సో నౌ ఇఫ్ ఐ సెల్ఫ్ రిపోర్ట్ అండ్ పే ఫీస్ బట్ షుడ్ ఐ నీడ్ టు గో టు కాలేజ్ ఆర్ నాట్? సో సేమ్ క్వశ్చన్. వీళ్ళేం అడుగుతున్నారంటే, సో నాకు సీట్ ఇంట్రెస్ట్ లేదు వచ్చిన కాలేజ్‌లో ఫస్ట్ ఫేజ్‌లో. సో నేను సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి అండ్ కాలేజ్‌కి వెళ్లి గూడా రిపోర్ట్ చేయాలి అని అడుగుతున్నారు. యెస్. మీరు పేమెంట్ ఆఫ్ ఫీ చేయండి. కాలేజ్‌లో రిపోర్ట్ గూడా చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్యుమెంట్స్ గూడా మీరు సబ్మిట్ చేయాలి. అప్పుడే మీ సీట్ సెక్యూర్ అవుతుంది. ఓన్లీ పేమెంట్ ఆఫ్ ఫీ చేసి మీరు వెబ్‌సైట్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే కాలేజ్ వెళ్ళకుంటే మీకు సీటు కన్ఫర్మ్ కాదు. గుర్తుపెట్టుకోండి. కాలేజ్‌కి వెళ్లి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తేనే మీ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదు అంటే కన్ఫర్మ్ అవ్వదు. ఫస్ట్ 2 స్టెప్స్ చేసి అండ్ ఫైనల్ స్టెప్ కాలేజ్‌కి వెళ్లి రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ సెక్యూర్ కాదు. ఈ 3 స్టెప్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. పేమెంట్ ఆఫ్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ వెబ్‌సైట్, రిపోర్టింగ్ అట్ కాలేజ్. ఈ 3 చేస్తేనే మీ సీట్ సెక్యూర్ అవుతుంది. ఇలా ఏదో ఒక స్టెప్ చేయకపోయినా మీ సీట్ సెక్యూర్ కాదు. ఐ యామ్ సాటిస్ఫైడ్ బై కాలేజ్ బట్ ఐ వాంట్ అనదర్ బ్రాంచ్ ఇన్ దట్ కాలేజ్. ఓన్లీ వాట్ టు డూ సర్? సో ఇక్కడ ఆ కాలేజ్‌లో సాటిస్ఫై అయింది. కాలేజ్ నచ్చింది. కానీ బ్రాంచ్ నచ్చలేదు. ఏం చేయాలని అడుగుతున్నారు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్. ఏంటి అంటే సజెషన్ మీరు ఇంటర్నల్ స్లైడింగ్‌లో పార్టిసిపేట్ చేయాలి. ఒకే కాలేజ్‌లో వేరే బ్రాంచ్‌ని షిఫ్ట్ చేయాలంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. ఆ ఇంటర్నల్ స్లైడింగ్ డేట్స్ ఏంటి? దాని ప్రాసెస్ ఏంటి అనేది సెపరేట్ చెప్తాను. ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏం లేదు. ఒకటే కాలేజ్‌లో వేరే బ్రాంచ్‌ని షిఫ్ట్ చేయటమే ఇంటర్నల్ స్లైడింగ్ అంటాము. దానికి సెపరేట్ డేట్స్ ఉన్నాయి. సో అది ఇంకా టైం ఉంది కాబట్టి అదొక ఆప్షన్. లేదు అంటే మీరు ఫైనల్ ఫేజ్‌లో మీరు అయితే మీరు సెక్యూర్ చేసుకోండి సీట్‌ని. ఫైనల్ ఫేజ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఓన్లీ ఆ కాలేజ్ నీకు నచ్చిన బ్రాంచ్‌లో సెలెక్ట్ చేసుకోండి. సో, ఫైనల్ ఫేజ్‌లో సీట్ వస్తే వెల్ అండ్ గుడ్. రాకపోతే ఇంటర్నల్ స్లైడింగ్‌లో కూడా పార్టిసిపేట్ చేయాలి. అది కూడా రాకపోతే ఏం చేయాలి సార్ అంటే మీరు ఏదైతే బ్రాంచ్‌లో ఇచ్చారో ఆ బ్రాంచ్‌లోనే 3 ఇయర్స్ డిప్లొమా చేయాల్సి ఉంటుంది. హాస్టల్ గురించి వీడియో చేయండి సార్. ఇన్ వరంగల్ కాలేజ్‌లో హాస్టల్ గురించి కూడా చెప్పండి. ఫోన్ గురించి కూడా చెప్పండి. సో, హాస్టల్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. సెపరేట్ వీడియో అయితే ఏం చేయను. ఇప్పుడే చెప్తాను. సో, హాస్టల్ గురించి ముందు చెప్పాలంటే ఫోన్ అలో ఉందా లేదా అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. యెస్. మీకు గవర్నమెంట్ కాలేజ్ గాని, ప్రైవేట్ కాలేజ్ గాని హాస్టల్ ఫెసిలిటీ ఉన్న కాలేజెస్‌లో ఫోన్ అయితే అలో ఉంది. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని తెలుసుకోవాలంటే మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కంపల్సరీగా అటెండ్ అవ్వండి. సో, మీరు ఎప్పుడైతే కాలేజ్‌కో రిపోర్ట్ చేస్తారో అప్పుడే వాళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు అని చెప్తారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదు. మిమ్మల్ని వెల్కమ్ చేస్తారు. కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు. అప్పుడే మీకు కాలేజ్ ఎప్పుడు రీఓపెన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. బయోమెట్రిక్ తీసుకుంటారు. కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రీఓపెన్ అవుతుందని చెప్తారు. సో, వాళ్ళు చెప్పిన వర్డ్సే కరెక్ట్ వర్డ్స్.
సో ఈ కాలేజ్ రీఓపెన్ 1-2 డేస్ అటు ఇటు అయ్యే అవకాశాలున్నాయి. డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్ కాబట్టి మీరు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీరెప్పుడైతే అటెండ్ చేస్తున్నారో కాలేజ్‌లో 8థ్ ఆర్ 9థ్ ఆ రోజు అడగండి ఓరియంటేషన్ ఎప్పుడు, అప్పుడు మీకు క్లారిటీ ఇస్తారు. సార్ హాస్టల్‌లో ఫోన్ అలౌడ్ ఉందా? బోత్ హాస్టల్ అండ్ కాలేజ్‌లో ఉంటుందా? సో, ఇప్పుడు దానికి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకిక్కడ హాస్టల్‌లో చేయాలంటే తెలియాలంటే ఏ కాలేజ్‌లో హాస్టల్ ఉంది అనేది చెప్పాలంటే ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్! ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన కాలేజ్ అంటే మీకు ఏదైతే కాలేజ్‌లో వచ్చిందో ఆ కాలేజ్ మీద క్లిక్ చేయండి. గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో, ఇక్కడ ఈ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా మీకు అలాట్ అయిన కాలేజ్‌లో తెలుస్తుంది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ సికింద్రాబాద్ కాలేజ్‌లో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్‌కి అయితే ఉంది. సో, మీరు ఎళ్లి అప్లై చేయొచ్చు. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో హాస్టల్‌కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్ట్ అట్ ద కాలేజ్ వెళ్ళినప్పుడే మీరు హాస్టల్‌లో అప్లై చేయండి స్టూడెంట్స్. హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ మనకి 2000-2500 పర్ మంత్ ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ ఫీజ్ వేరే. మీకు ఫోన్ గూడా అలౌ చేస్తారు. కొన్ని కాలేజీల్లో ఫార్మ్ గూడా ఫిల్ చేయమంటారు. ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటే కాస్ట్ వైస్ గూడా సెలెక్ట్ చేస్తారు. సో, మీరు ఈజీగా తీసుకోకండి. సో, 8థ్ అండ్ 9థ్ ఎప్పుడైతే కాలేజ్‌కి వెళ్తారో అప్పుడే మీరు హాస్టల్‌ని కూడా సెక్యూర్ చేసుకోండి. ఇది నా సజెషన్. సో, ఆ కాలేజ్ ఏ కాలేజ్ మీకొచ్చిందో ఆ కాలేజ్ ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్‌లో వెళ్లి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి 8థ్ అండ్ 9థ్ రోజే. మూవింగ్ ఫార్వర్డ్. సార్ విచ్ టైమ్ వీ హ్యావ్ టు గో టు కాలేజ్ ఫర్ సెల్ఫ్ రిపోర్టింగ్. సో సెల్ఫ్ రిపోర్టింగ్ కాదు, సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేస్తాము. ఫిజికల్గా అలాట్ అయిన కాలేజ్లో మీరు వెళ్ళాలి అంటే నా సజెషన్ ఏంటంటే 8th రోజు వెళ్ళండి, కుదరకపోతే 9th రోజు వెళ్ళండి. సో ఈ 2 రోజులే మనకు టైం ఉంది. ఈ 2 రోజులు కాకుండా వేరే రోజు అయితే మీరు రిస్క్ రిస్క్ తీసుకోవటం కాదు, మీ సీటు క్యాన్సిల్ అయిపోతుంది. సో మండే, ట్యూస్డే ఈ 2 రోజుల్లోనే వెళ్ళడానికి ప్రయత్నించండి. సో మీరు ఒకవేళ రిపోర్టింగ్ చేయాలి అంటే ఆ కాలేజ్‌లో 10-10:30 మధ్యలోనే ఉండేటట్టు ప్రయత్నించండి. సో ఈవినింగ్ టైంలో వెళ్ళకండి. 3 వరకే క్లోజ్ చేస్తారు కొన్ని కాలేజెస్ కాబట్టి. సో నా సజెషన్ ఎర్లీ మార్నింగ్‌లో అలాట్ అయిన కాలేజ్‌లో వెళ్ళి రిపోర్ట్ చేయండి. డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఉంటుందా? యెస్. పాలిటెక్నిక్ కాలేజ్‌లో మీకు 75% అటెండెన్స్ కంపల్సరీ. బయోమెట్రిక్‌తో అటెండెన్స్ తీసుకుంటారు కాబట్టి, సో మీ ఫ్రెండ్‌కి చెప్పి అటెండెన్స్ వేయండి అంటే కుదరదు. మన స్కూల్ లెవెల్‌లో ఇలాంటివి చేశాము. కానీ కాలేజ్ లెవెల్‌లో అలా ఉండదు. బయోమెట్రిక్ పెడితేనే ఆటోమేటిక్‌గా మీ అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది. సో ప్రతిరోజు వెళ్ళాలి. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీ 75% ఖచ్చితంగా లేకపోతే మీకు సెమిస్టర్‌లో ఎగ్జామ్ రాయించరు. మీకు ఫైన్ ఏసి పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది. సో టేక్ ద అటెండెన్స్ సీరియస్‌లీ. ఇన్ సిబిఎస్ఈ స్కూల్స్ స్టిల్ స్కూల్స్ ఆర్ నాట్ ఓపెన్ సార్. ఒరిజినల్ టీసీ ఈజ్ నాట్ గివెన్ యాజ్ ఆఫ్ నౌ. వాట్ టు డూ సార్? సో ఏం ప్రాబ్లమ్ ఏం లేదు. సెల్ఫ్ రిపోర్ట్ అంటే మీరు ఆ కాలేజ్‌లో అటెండ్ అయ్యేటప్పుడు 8థ్ అండ్ 9థ్ రోజు ఫిజికల్‌గా మీరు ఇదే విషయం చెప్పండి. టీసీ లేదు. మీరు సిబిఎస్ఈ కాదు, స్టేట్ లెవెల్ స్కూల్‌లో కూడా మాకు ఇవ్వట్లేదు. సో అండ్ సో డేట్ ఇస్తున్నారు. మేము మా చేతిలో లేదు. కైండ్లీ కన్సిడర్ చేయంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. టెన్షన్ ఏం పడకండి. బ్రో మా సిస్టర్‌కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాము. అప్పుడు రాలేదు. ఇప్పుడు ఇన్‌కమ్ సర్టిఫికేట్ వచ్చింది. ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి? సో మీరు హెల్ప్‌లైన్ సెంటర్‌లో అప్డేట్ చేసుకోవాలి. మనకి సెకండ్ ఫేజ్‌లో హెల్ప్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాగే మీకు ఇంటికి దగ్గర కూడా హెల్ప్‌లైన్ సెంటర్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. నా సజెషన్ మాసప్ ట్యాంక్ వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. సో అక్కడ మీకు ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అని ఉంటుంది. సో ఒకవేళ ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ యెస్ అని ఉంటే మీకు ఈ ఫీజ్ ఏదైతే ఉందో మీరు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్‌లో చదివారని చెప్పారు కాబట్టి మీకు ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. సో అదే మీకు ప్రైవేట్ కాలేజ్‌లో ఉంటే మీకు 15,000 ఫీ రియంబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సో 100% ఫీ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. ఓన్లీ 880 కడితే సరిపోతుంది. ప్రైవేట్ కాలేజ్‌లో ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో, ప్రైవేట్ కాలేజ్‌లో ఓన్లీ టీసీ అడిగితే ఓన్లీ టీసీ ఒరిజినలే ఇవ్వండి. మిగతా అన్నీ జిరాక్స్ ఇవ్వండి. ఇక్కడ ఈ స్టూడెంట్ ఏం చెప్తున్నారంటే టీసీయే కాదు స్టడీ కాండక్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారంటే ఇది ఇవ్వకండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్. ఎక్కడ ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ మీ స్టడీ సర్టిఫికేట్ అడగరు. ఒకవేళ మీకు ఫ్యూచర్‌లో గవర్నమెంట్ జాబ్ వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. చెప్పండి క్లియర్‌గా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సార్ బుక్స్‌కి సెపరేట్‌గా ఫీ కట్టాలా? యెస్. సెపరేట్‌గా బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఫాల్కన్ పబ్లిషర్ అని ఉంటుంది. ఇంకొకటి ఓన్లీ 2 పబ్లిషర్స్‌ని సజెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని. అవే అసలు ఇప్పుడే తొందరపడి తీసుకోకండి. మీ కాలేజ్‌లో ఏ పబ్లిషర్‌ని ఫాలో అవుతున్నారో ఆ పబ్లిషర్ ఉన్న బుక్స్ అయితే తీసుకోండి. అయితే చాలా కాలేజెస్‌లో మీకు లైబ్రరీలోనే బుక్స్ ఇస్తారు.
సో లైబ్రరీ బుక్స్ అవైలబుల్ ఉంటే మీరు బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒకవేళ లైబ్రరీలో ఎక్కువ బుక్స్ లేకుంటే మీరు ప్రైవేట్ పబ్లిషర్స్ బయట తీసుకోండి. కాకపోతే మీ కాలేజీలో ఏ పబ్లిషర్ ఫాలో అవుతున్నారో ఆ పబ్లిషర్‌నే మీరు తీసుకోండి. కోటిలో దొరుకుతాయి ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ బుక్స్. అన్న నేను ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఎలా అన్నా? ఫీ ఎలా అన్నా స్కాలర్‌షిప్ వస్తుందా లేదా? సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు అప్డేట్ చేయించకపోతే మీకు స్కాలర్‌షిప్ ఉండదు. అంటే ఫీ రియంబర్స్‌మెంట్ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు మాసప్ ట్యాంక్ హెల్ప్‌లైన్ సెంటర్‌లో వెళ్లి అప్డేట్ చేయించుకోండి. ఫైనల్ ఫేజ్‌కి మీకు అప్డేట్ అవుతుంది. అన్న నాకు ప్రైవేట్ కాలేజ్‌లో సీట్ వచ్చింది. 39,000 చూపిస్తుంది. ఫీ టు బి పెయిడ్ 880 కనిపిస్తుంది. 880 పే చేస్తే తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ కూడా కట్టాలా? అవసరం లేదా? యాక్చువల్లీ మీకు 880 ఓన్లీ కట్టాలి అనంటే 39,880 టోటల్ ఫీజు. మీరు 880 కడుతున్నారు అంటే మీకు ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చి ఉండొచ్చు. ఐదర్ మీరు గవర్నమెంట్ స్కూల్‌లో అయినా చదివుండాలి. మీరు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ అయినా, క్రిస్టియన్ మైనారిటీ అని ఉంటేనే ఈ ఫీజు ఉంటుంది. ఈ 5 కేటగరీస్‌లో మీరు ఏదో ఒక కేటగరీ కాబట్టి మీకు ఓన్లీ 880 పే చేస్తే సరిపోతుంది. మిగతా ఫీజు బ్యాలెన్స్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో అడిషనల్‌గా లైబ్రరీ ఫీ ఆర్ కంప్యూటర్ ఫీ అని, అడ్మిషన్ ఫీ అని తీసుకుంటున్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. అది కడితే సరిపోతుంది. బ్రో స్లైడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? స్లైడింగ్ ప్రాసెస్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా! ఒకటే కాలేజ్‌లో వేరే బ్రాంచెస్‌ని షిఫ్ట్ అవ్వటమే స్లైడింగ్ అంటాము. ఇది ఇంకా టైం ఉంది. సెకండ్ ఫేజ్ తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అప్పుడు నేను క్లియర్‌గా డేట్స్‌తో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మై డాటర్ ఎన్‌సీసీఏ సర్టిఫికేట్ ఉంది. బట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో ఎస్‌సీసీఎల్ కాలేజ్‌లో సీఎస్ వచ్చింది. బట్ సెకండ్ ఫేజ్‌లో గవర్నమెంట్‌లో సీట్ వస్తే మనీ రీఫండ్ అవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్. సో, మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫేజ్‌లో ప్రైవేట్ కాలేజ్ వచ్చి, ఫైనల్ ఫేజ్‌లో గవర్నమెంట్ కాలేజ్ వస్తే, సో, మీకు గవర్నమెంట్ కాలేజ్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎక్కువ కట్టారు ప్రైవేట్ కాలేజ్‌లో కాబట్టి, మీకు ఫీ రిఫండ్ చేస్తారు. మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైతే ఫీ పే చేశారో ఆ టైంలోనే ఆ బ్యాంక్ అకౌంట్‌కే మీకు ఫీ రిఫండ్ చేస్తారు కాబట్టి టెన్షన్ ఏం లేదు. I got first phase but not interested. Can I attend final phase counseling without self-reporting and పేయింగ్ ఫీ? సో మీరు అది కూడా చేయొచ్చు. మీరు ఫీజు కట్టకుండా ఫైనల్ ఫేజ్‌లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాకపోతే మీకు ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన సీట్ అయితే సెక్యూర్ కాదు. మీకు ఫైనల్ ఫేజ్‌లో మీరు అనుకున్న కాలేజ్‌లో రాకపోతే, అసలు సీట్ కూడా రాకపోతే, మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న కాలేజ్ ఉండదు. మీకు ఫైనల్ ఫేజ్‌లో సీట్ రాకపోతే ఇబ్బందులు పడతారు కాబట్టి నా సజెషన్ ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న కాలేజ్ ఏదైతే ఉందో మీరు సెక్యూర్ చేసుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేసుకొని కాలేజ్‌కెళ్ళి అటెండ్ అయ్యి సబ్మిట్ చేసుకున్నాక సో సెక్యూర్ అవుతది కాబట్టి ఫైనల్ ఫేజ్‌లో మీరు కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సార్ ఫస్ట్ ఫేజ్‌లో నాకు సీట్ వచ్చింది. బట్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. షుడ్ ఐ గో టు కాలేజ్ ఫర్ బయోమెట్రిక్? యెస్. మీకు ఇంట్రెస్ట్ లేకున్నా ఈ 3 ప్రాసెస్ స్టెప్స్ అయితే చేయాలి. పేమెంట్ ఆఫ్ ఫీస్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ వెబ్‌సైట్, ఫిజికల్‌గా వెళ్లి రిపోర్ట్ చేయండి. ఎప్పుడు చేయాలంటే మీకు సీట్ సెక్యూర్ అవుతుంది కాబట్టి ఇది సజెషన్ ఇస్తున్నాను. కంపల్సరీ అని ఏం లేదు. సో మీరు కాలేజ్‌లో బయోమెట్రిక్ ఇస్తే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఉన్న సీట్ సెక్యూర్ కాదు. ఫైనల్ ఫేజ్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి. సెక్యూర్ అవుతుంది మీ సీట్. సార్ నైన్త్ వెళ్తేనే ఏమన్నా ప్రాబ్లమా? 8 అండ్ 9 ఏ రోజైనా మీరు వెళ్ళొచ్చు. టెన్షన్ ఏం లేదు. జనరల్‌గా నేను మండే రోజు వెళ్ళమంటున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్ రష్ అంటే 9థ్ రోజు ఎక్కువ మంది వస్తారు కాబట్టి సో 8థ్ రోజే వెళ్ళండి. ఒకవేళ 8థ్ రోజు కుదరలేదు అంటే 9థ్ రోజే వెళ్ళండి. సో ఇంతకు మించి మనకి ఆప్షన్స్ అయితే లేవు స్టూడెంట్స్. 8థ్ అండ్ 9థ్ 2 రోజులే ఉన్నాయి. ఈ డెడ్‌లైన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి స్టూడెంట్‌కి నేను రెస్పాండ్ అవుతున్నాను. చూసే ఉంటారు. సో లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.